వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో సోమేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామికి ఘనంగా రథోత్సవ నిర్వహణ. తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ స్కూల్లోని సేచం ట్రోఫీ 2024 బుధవారం క్రికెట్ టోర్నీని ఎస్పీ రాజశేఖర్ని ప్రారంభించారు. యానాంకి చెందిన 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. సిఐ షణ్ముఖం అలియాస్ గబ్బర్ సింగ్ బౌలింగ్ వేయగా ఎస్పీ బ్యాటింగ్ చేశారు. ఈ 10 జట్ల మధ్య నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తామని యానం క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సుమన్ తెలియజేశారు. స్పీకర్ కూడా అది నాకు చాము. Thank you all for calling me to inaugurate this cricket function. I think this is the 50th year function. I wish you all the best for the successful completion of the tournament. All the best. Thank you. Play వెళ్ళాడుగా ప్రాబ్లం రాకుండా a lot of problem maintain చేయాలి. Okay, thank you, all the best, all the team. Thank you, sir. సర్పవరం స్పందన ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా మే 13న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. అంటే ఈ షో ఎందుకు చెప్పానంటే అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు నేను కొన్ని విధానంగా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు ఐడియా వచ్చి కాకినాడ వచ్చి తెలంగాణలో అవుతుంది. 1 year 2 months కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను అర్థం చేసిన ఒకటే, ఒక ఊరు తీసుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్సే, ప్రతి ఒక్కరు ఎవరైనా ఫ్రెండ్స్ అంతే. కలిసి కలిసి తెలియవాడు, ఒకే స్కూల్లో చదివేవాడు, ఒకే ట్యూషన్లో చదివిన వాళ్ళు, ఒకే గేమ్ ఆడే వాళ్ళు, కోర్స్ ఆడే వాళ్ళు, ఇప్పుడు కూడా ఒకే మార్నింగ్ వాకింగ్ వెళ్తారు,
ఆఫ్టర్నూన్ పార్టీ పరంగా డివైడ్ అయిపోతారు, మళ్ళీ ఈవినింగ్ కలిసిపోతారన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు ఏ వాతావరణం నాకు ఈ ఒక సంవత్సరంలో నాకు అర్థమైంది లేదు. ఇప్పుడు నేను కేసు పెట్టిన విషయం అర్థమవుతుంది. కేసు ఏదో ఒక ఆ క్షణంలో కొట్టుకుంటున్నారు, కొట్టుకోవడం లేకపోతే ఏదో చిన్న తప్పుగా ఆగిన తర్వాత మనం కేసు పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే మళ్ళీ వస్తారు. సార్ నేను ఏదో అంటే అందరూ కలిసి మెలిసి ఉంటాము, ఎవరో మన వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్, ఏదో మీరే సంబంధించాలని ఏదో మనం ఏదో మనం అనుకున్నామంటే సంబంధిస్తున్నట్టు, మనకు అనుకున్నామంటే ఉద్దేశిస్తున్నట్టు అది జరగదు కదా. సో దీనివల్ల నష్టం ఏంటంటే మనకు మాత్రం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతారు. ఆ సీరియస్నెస్ కొంతమందికి అర్థం కావట్లేదు. మన మన సిఐస్ కానీ ఎస్ఐస్ కానీ ఎస్డీపీ కానీ మీటింగ్ లో చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ ఒక ఐడియా ఉండొచ్చు, మీరు మీ పిల్లలు ప్రైవేట్ జాబ్ వెళ్ళచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వెళ్ళచ్చు. ఎక్కడ వెళ్ళినా యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఒక వెరిఫికేషన్ చేయాలి. ఆ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఎవరు చేయాలంటే పోలీస్ చేయాలి. యాంటిసిడెంట్ వెరిఫికేషన్ లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు లేకుండా గవర్నమెంట్ అప్రోచ్ లేదు. ఎంత 6 నెలలు వచ్చినా, ఎంత పోలీసు ఉన్నా, ఫీల్డ్లో ఎంత మీటర్స్ వాళ్ళందరికీ నోటీస్ చేయడం జరిగింది. కోర్టులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ముందుగా ఎలా ఉంటామని నిర్ణయం తీసుకున్న వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారు. సో అదేవిధంగా ఈ ఫలానా అబ్బాయికి అబ్బాయి ఎలాంటి కేసులు లేవు, వాళ్ళు తండ్రి కానీ మీడియా తండ్రి ఆ తల్లి లేకపోతే తమ్ముడు వాళ్ళైనా కూడా ఎలాంటి కేసు లేదు అని చెప్పేసి మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు జాబ్కి తీసుకుంటారు. మేము అబ్జెక్షన్ పంపించామంటే ఖచ్చితంగా వాళ్ళ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఐటీ కంపెనీకి సెలెక్ట్ అవుతారు. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ అక్సెంచర్కో టీసీఎస్ ఏదో ఒకటి సెలెక్ట్ అవుతారని అనుకుంటాం. వాళ్ళు సెలెక్ట్ అయిన వెంటనే ఆ కంపెనీ నుంచి మన గవర్నమెంట్ అమౌంట్ యాంటిసిడెంట్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కు పంపిస్తారు, కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పంపిస్తారు. మేము అన్ని విధాలుగా వెరిఫై చేస్తూ కేసు ఉందంటే అబ్జెక్షన్ చెప్తూ, కేసు లేకపోతే నో అబ్జెక్షన్ చెప్తూ మేము పంపిస్తాం. ఇప్పుడు కేసు ఉందని అనుకోండి, మన చేతులు లేదు, మేము కేసు ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసి టెంపరీ డాక్యుమెంట్స్ అంటే అంటే 6 గంటలు మీ హ్యాపీగా ఉంటాయి. కానీ ప్రజల గురించి ఏమి ఆ 2 గంటల్లో నిర్ణయం చేసుకోవాలని ఇంపార్టెంట్. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నారని అనుకోండి, వీళ్ళు కనిపించాలని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో ప్రజలను పాల్గొని నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడే మీకు ప్రయత్నం చేస్తున్నారు. సో మన పేరు నుంచి నేను చేసిన అబ్జర్వేషన్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ అదే ఉంటారు. ఇంకా నాకు ఉంటుంది మనకి అందరం నిలబడలేదు. నిలబడాలంటే ఒకరే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీరామ వెంకట సత్యనారాయణ స్వామి అమ్మవార్లకు ఉత్సవ విగ్రహాలకు వివిధ టేకు రథంపైన ఊరేగించారు. ఈ గ్రామ సేవ మహోత్సవంలోని పెద్దపురం డిఎస్పీ కె లలిత కుమారి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పర్యవేక్షణలో గ్రామ మహోత్సవ సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో సోమేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో భాగంగా 4వ రోజు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుతగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను రథం పైన ఉంచి ఆలయ అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పరిటాల సోమశేఖర శర్మ తదితర పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు స్వామి అమ్మవార్ల రథాన్ని లాగుతూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలియజేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో క్యాంపు కరపత్రాలను ఆవిష్కరించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆదివారం వరకు జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాబురావు, సుందరపల్లి సత్యనారాయణ, కుడుపూడి మల్లేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, దిలీప్, ఈశ్వర్రావు, రాజుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీ అందరి కోసం తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసాం. మీరందరూ ఆటలు పాటల్లో పాల్గొంటారా? ఒకసారి చెప్పండి, పాల్గొంటే చెప్పండి. థ్యాంక్ యూ.
హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? తాళరావు చిల్డ్రన్స్ క్లబ్ నుంచి అందరికీ స్వాగతం. ఇటీవలే మన తాళరావు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ఈ నెల ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు, అనగా మే 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలందరికీ ఆటలు, పాటలు, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశాం. దీనిలో భాగంగా రోజుకో కార్యక్రమం, అంటే మొదటి రోజు ఉదాహరణకు వ్యాసరచన, రెండో రోజు వక్తృత్వం, మూడో రోజు చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పరుగు పందెం, చిన్నపిల్లలకి ఆటలు, మీ వయసును బట్టి ప్లాన్ చేసాం అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు. అందరికీ కూడా బహుమతులు ఉంటాయి. ఆదివారం రోజు ప్రారంభోత్సవం, మళ్ళీ ఆదివారం బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఎవరైతే ఆటల పోటీల్లో నెగిన వాళ్ళు, ఈ వ్యాసరచన, వక్తృత్వం, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు ఈ బహుమతులన్నీ తీసుకుని సరదాగా ఈ ఆటపాటల్లో ఆనందంగా గడపాలని చిన్నారులందరినీ తాళరావు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన తాళరావు ప్రజా సంఘాల భవనం, అనగా విశ్రాంతి ఉద్యోగుల భవనం ఉంది, పోస్ట్ ఆఫీసు ఎదురుగా గల వీధిలో, అక్కడ ఏర్పాటు చేసాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరుగుతుంది. దీని తల్లిదండ్రులు కూడా రావచ్చు. ముఖ్యంగా వచ్చే నాయకులందరూ కూడా, కార్యక్రమానికి వచ్చే నాయకులందరూ కూడా వాళ్ళ మనవలను లేకపోతే పిల్లలను తీసుకుని ఈ కార్యక్రమానికి రావాలని తాళరావు చిల్డ్రన్స్ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు 6వ రోజు కావడంతో పంపా సరోవరం నందు స్వామి అమ్మవార్లకు చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరం నందు చక్ర స్నానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి రామచంద్రమోహన్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే. బ్రహ్మ
सहस्रमयुतं पाशा श्रुत्यो मर्त्याय हन्तवे यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां गन्धेर्विद्रोहाभिशान्ततः देवान्देनाप्यायस्वा ओरुद्राय विष्णवे मृत्युं मे पाहि ॐ शान्ति शान्ति शान्तिः जय सत्यदेवा अच्युत रामचंद्र मोहन गाता पत्र यो वैतां ब्रह्मणो वेद तस्मै ब्रह्मज ब्रह्मज आयुर्कीर्तिं प्रजान्तु రాయవరం మండలంలోని వెదిరిపాక విజయదుర్గపీఠంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో వేద పండితులు వైశాఖ పౌర్ణమి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేయించుకున్నారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం గౌడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ అమ్మవారి వైభవాన్ని పౌర్ణమి విశిష్టతను వివరించారు. అనంతరం భారీ అన్నప్రసాద వితరణ గావించారు. स्वरूपच्युताय नमः ओम ऐं श्रीं अलङ्घ्यवीर्याय नमः ओम ऐं श्रीं वैष्णवी सत्ये नमः ओम ऐं श्रीं अनन्तवीर्वाय नमः ओम ऐं श्रीं यस्वभेदाय नमः ओम ऐं श्रीं परममाजाय नमः ओम ऐं श्रीं भोक्ते भोक्ते प्रदायिन्ये नमः ओम ऐं श्रीं स्वर्गापर्कदाय नमः ओम ऐं श्रीं कलाकाराधि ओम अग्निनारजमश्नवत्पोषमेव दिवे दिवे यशदं वीरवत्तमम् गोमागुम् अग्ने विमागुम् अश्वीयज्ञाय नमः शत्रुसंस्कृताय नमः ओम ऐं श्रीं सर्वभूतेषु रूपमात्राय नमः ओम ऐं श्रीं కొత్తవలస విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస జర్నలిస్టులు నూతనంగా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ను ప్రారంభించారు. ఈ యొక్క సొసైటీకి అధ్యక్షులుగా విశ్వనాథ హరికుమార్, ఉపాధ్యక్షులుగా కాకర శ్రీనివాసరావు, సెక్రటరీ మొయ్యి గణేష్, జాయింట్ సెక్రటరీ రావులపూడి గోవిందరావు,
ట్రెజరర్ గాడి ప్రసాద్, లీగల్ అడ్వైజర్ బోజంకి సన్యాసిరావు, సభ్యులు అప్పలసూరి శ్రీనివాసరావు, రాజు, రామకృష్ణ, ముత్యాల నాయుడు, సంతోష్, శ్రీను నియామకం చేయడం జరిగింది. అధ్యక్షులు విశ్వనాథ హరికుమారి సందర్భంగా మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన నడుస్తుందని, ప్రజల సమస్యల పట్ల వారధిగా ఉంటుందని, అదేవిధంగా ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేస్తామని, జర్నలిస్టులు సమస్యల పట్ల ముందుండి పనిచేస్తామని, రానున్న రోజుల్లో మండల స్థాయి నుంచి నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి వరకు జర్నలిస్టులందరికీ కూడా ముందుండి వాళ్ళ సమస్యలపైన పోరాటమే మా యొక్క లక్ష్యము అంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని వారి యొక్క సమస్యను రానున్న రోజుల్లో చేయాల్సిన పనుల గురించి చర్చించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మేము విజయనగరం జిల్లాలో కొత్తగా ఒక సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మా యొక్క సొసైటీ యొక్క ఎజెండా ఏంటంటే జర్నలిస్ట్ యొక్క సమస్యల గురించి, అదేవిధంగా ప్రజా సమస్యల గురించి ప్రతి ఒక్క వార్తలో వారధిగా మా యొక్క సొసైటీ ముందులో ఉంటుందని, ప్రతి ఒక్క సభ్యుడు కూడా వార్తల్లో ముందు ఉంటారని, అదేవిధంగా చూసుకుంటే ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేయడం కానీ, ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్స్ చేయడం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుంటూ మా యొక్క ప్రతి ఒక్క సొసైటీలో సభ్యుని యొక్క వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్క సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ వీళ్ళ యొక్క సమాచారం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తామని, అదేవిధంగా ముఖ్యంగా మా మోటో ఏంటంటే జర్నలిస్టులు ఎక్కువగా ఇళ్ల స్థలాల విషయంలో కానీ, అదేవిధంగా జర్నలిస్టుల యొక్క బాగోగుల విషయంలో అవుతాయి కానీ, వాళ్ళ యొక్క ఇబ్బందుల విషయంలో ఏ విషయంలో అయినా సరే జర్నలిస్టులకి ముందుగా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందు ఉంటుందని ఈ యొక్క సొసైటీ పెట్టడం జరిగింది. ప్రజెంట్ కొత్తవలస మండలంలో మొదటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మీటింగులు జరుగుతాయని ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులు, జిల్లాలో ఉన్న జర్నలిస్టులు, స్టేట్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తారని మరీ కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.